ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చెంటక్క కబుర్లో అటుకులు చల్లగారెలు చేసి చూపిస్తా. అటుకులు చల్లగారెలు చేసి చూపిస్తా. పిండి చుట్టాలు వచ్చారు, పిండి లేదు, రుబ్బిన పిండి లేదు అని ఏం బాధపడక్కల్లా, చీటికలో చేసి చూపిస్తాను. ఏంటి రుబ్బే పని లేకుండా చుట్టాలు వచ్చారన్న కూర్చోబెట్టి వాళ్ళతో కబుర్లు చెప్తూ చేసేసుకోవచ్చు. అయితే అది ఎలా ఏంటి చూద్దామా? చూద్దాం. అటుకుల చల్లగారెలు అంతేనా? వాటికి కావాల్సినవి చూద్దామా? అటుకులు, అల్లం, పచ్చిమిరపకాయలు, పెరుగు, ఉప్పు, బియ్యం పిండి, కొత్తిమీర, జీలకర్ర, ఆయిల్. అంతే అంతే, సింపుల్. అయితే ఇప్పుడు ఏం చేయాలి? అటుకులు ముందుగా నానబెట్టుకోవాలి ఒక 5 నిమిషాలు. ఓకే, నువ్వు ముందే నానబెట్టి ఉంచుకున్నావా? ముందుగానే 5 నిమిషాలు నానబెట్టాను అటుకులు. ఇవి వేరే గిన్నెలోకి కడిగేసాం, నాన్ని. ఇప్పుడు పిండుకోవడం మెత్తగా, నీరు లేకుండా పిండేసుకోవడం. అటుకులు 5 నిమిషాలు నానబెట్టుకోవాలి ముందుగా. చుట్టాలు రాగానే మనం అటుకులు నానబెట్టేసుకోవడం అనమాట. ఇది చుట్టాలు రాగానే 5 నిమిషాలు నానబెట్టేస్తాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటంటే చుట్టాలు వచ్చారు, కంగారు పడకండి అంటే వచ్చి ఎంటర్ అవుతుంది కానీ లత కామెడీ చూసారా? కామెడీ చేసి అయితే ఇప్పుడు నువ్వు ఒక 5 నిమిషాలు మెత్తపడతాయి కదా. ఓకే, 2 కప్పులు తీసుకున్నావు కదా? 2 కప్పులు అటుకులు, పెరుగు కప్పు బావా, అంటే కప్పు మీద కొంచెం వేసుకోవాలి. ఓకే, బియ్యం పిండి 3 స్పూన్లు. ఓకే, దీని కొలత 2 కప్పులు అటుకులు అయితే కప్పు బావు పెరుగు, 3 స్పూన్లు మైదా బియ్య పిండి. అయితే ఉప్పు అవన్నీ మన రుచికి తగ్గట్టు. ఓకే, ఇక అటుకులు పిండేసాం నీటిలో నుంచి వేరే గిన్నెలోని కలుపుకుందాం. కలపడానికి కొంచెం పెద్ద బౌల్ ఉండాలి కదా. ఉప్పు రుచికి సరిపడా, ఎవరు తినగలిగినంత. అంతే, ఒక 3 స్పూన్లు బియ్యం పిండి, 3 స్పూన్లు అంటే అది కొంచెం నిండుగా వేయలేదు కదా. పచ్చిమిరపకాయలు, పిల్లలు ఉంటే ఏమి వేయద్దు. అంతే, కొత్తిమీర, జీలకర్ర, కప్పు పావు పెరుగు అనుకున్నాం కదా. ఇదంతా బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. అయితే దీనికి నీళ్ళు ఏమి అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఈ పెరుగు అటుకులు తడిపాం కదా, ఇది అయిపోయినాక మనం ఒక 5 నిమిషాలు వెయిట్ చేయాలా? 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే బాగా నానుతుంది. సరే, ఈ లోపల మనం ఆయిల్ పెట్టుకోవచ్చు. ఆయిల్ పెట్టుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ చేసుకోవాలి. ఇలా నలుపుకొని తడి చేసుకుంటాం. అంతే, తడి చేసుకుంటాం. చేతికి అంటుకోవాలి. అదే, ప్యాన్ పెట్టుకొని ఆయిల్గా వేడెక్కింది. గారెలు చేసుకున్నాం కదా. అటుకుల చల్లగారెలు వేడివేడిగా ఉన్నాయి, రెడీ. టేస్ట్ చూసి చెప్పు. ఉన్నదే అందుకు టేస్ట్.
బాబా క్రిస్పీ కూడా. గారెలు అంటే కొంచెం మెత్తగా ఉంటాయి కదా, కానీ క్రిస్పీగా చాలా బాగున్నాయి. బాగుంటాయి. పుల్లగా కూడా ఉండొచ్చు. పుల్లగా పెరుగు 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 పుల్ల పెరుగు అనుకుంటా. ఏమో టేస్ట్ ఉంది అసలు. అంటే ఆ పెరుగు టేస్ట్ బాగా తెలుస్తుంది అసలు. నువ్వు కూడా తిని చూడు ఒకటి. తింటానులే. వేడిగా ఉన్నాయి. మరి నేను తింటలేదా? నువ్వు వేడి వేడి తినేస్తావు అంటే టేస్ట్ చూడాలి కదా. సరే అయితే నిజంగా చాలా అంటే చాలా, అంటే ఇది ఎవరికి చేయడానికి కాదు, నిజంగా నాకు అయితే బాగా నచ్చింది. అందులో పుల్లగా నువ్వు అన్నావు చూడు, చిటికలో చేసేయచ్చు, చుట్టాలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి అని. చాలా అసలు ఏంటి ముందు పిండి లేదే, అయ్యో కనీసం దోశ పిండి అన్నా ఉంటే ఏదో ఒకటి చేసి పెట్టచ్చు అనుకుంటాం కదా. అసలు నిజంగా ఎంత బాగుందో. నిజంగా చుట్టాలు వస్తే ఈసారి నేను అదే పని, కాకపోతే అటుకులు ఉంచుకోవాలి. పెరుగు అనేది అట్టాగా ఉంటుంది మన ఇంట్లో ఉంటాయి. అదే కదా, నాలాంటి తింగరది ఏమంటది అంటే, ఏం అటుకులు లేకపోతే ఏం చేయాలి అనే క్వశ్చన్ వస్తుంది. అంతమంది మరమరాలతో కూడా చేసాం, అది కూడా చూడండి, అదైనా చేసుకోవచ్చు. ఓకేనా? మరి నువ్వేమైనా చెప్పాలని చెప్పు, నేను తింటా ఉంటాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లతాకి కామెంట్ పెట్టండి. ఓకే బాయ్.